హలో క్రికెట్ లవర్స్, దిస్ ఇస్ సుడి సాయి. నిన్న మనం ప్రెడిక్ట్ చేసినట్టే హైదరాబాద్ వర్సెస్ కోల్కతా మ్యాచ్ ఆల్మోస్ట్ అంతా మనం ప్రెడిక్ట్ చేసినట్టే అయ్యింది. హెన్రిచ్ క్లాసెన్ ఇంకా అభిషేక్ శర్మ పర్ఫామ్ చేస్తారని చెప్పాను. ఎగ్జాక్ట్గా వాళ్ళే పర్ఫామ్ చేశారు. అండ్ ట్రావిస్ హెడ్కి అపోనెంట్గా సునీల్ నారాయణ్ని పవర్ ప్లేలో తీసుకొచ్చి అటాక్ చేయిస్తారని చెప్పాం మనం. ఎగ్జాక్ట్గా సునీల్ నారాయణ్ వచ్చి ట్రావిస్ హెడ్కి బౌలింగ్ చేసినప్పుడు అజింక్య రెహానే క్యాచ్ మిస్ చేశాడు. ఆ ప్రెడిక్షన్ కూడా కరెక్ట్ అయింది. మనం ఎవరైతే టాస్ గెలుస్తారో వాళ్ళు చేస్కి ప్రిఫర్ చేస్తారని ప్రెడిక్ట్ చేసాం. అలాగే కేకేఆర్ టాస్ గెలిచి చేస్కి ప్రిఫర్ చేసింది. నిన్న మనం ప్రెడిక్ట్ చేసినట్టే అయింది. ఓకే, లెట్స్ లుక్ ఇన్ టు టుడేస్ మ్యాచ్. ఇవాళ జరగబోయే మ్యాచ్ చెన్నై వర్సెస్ పంజాబ్. ఈ మ్యాచ్లో మనం టీమ్ న్యూస్, పిచ్ రిపోర్ట్, ప్రాబబుల్ 11, కీ ప్లేయర్ స్టాట్స్, మ్యాచ్ అప్స్, మ్యాచ్ ప్రెడిక్షన్ అన్నీ ప్రెడిక్ట్ చేద్దాం. జస్ట్ ఈ వీడియో చూస్తూ ఉండండి. ఫస్ట్ మనం టీమ్ న్యూస్ చూసేద్దాం. టీమ్ న్యూస్, ఎంఎస్ ధోని స్టిల్ మిస్సింగ్ డ్యూ టు ఇంజరీ ఫ్రమ్ సిఎస్కే. బ్రేవిస్ టీంలోకి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే అతను నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. కానీ మెయిన్ గ్రూప్కి కొంచెం దూరంగా నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ మ్యాచ్లో వచ్చే ఛాన్సెస్ 80-90% ఉన్నాయి. బట్ నెక్స్ట్ మ్యాచ్లో అయితే కన్ఫామ్గా ఆడతాడని చెప్తున్నా. ఫ్రమ్ పీబీకేఎస్ పంజాబ్ టీమ్, ఫర్గ్యూసన్ ఈస్ మిస్సింగ్. ఇంకా ఫర్గ్యూసన్కి ఇంజురీ హీల్ అవ్వలేదు. సో ఫర్గ్యూసన్ ఈజ్ ఆల్సో మిస్సింగ్ టుడే. ఓకే, దట్స్ ఇట్. మనం ఇప్పుడు ప్రాబబుల్ 11 చూసుకుందాం ఫర్ చెన్నై సూపర్ కింగ్స్. ఓకే, చెన్నై సూపర్ కింగ్స్ ప్రాబబుల్ 11: రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్, సంజు శాంసన్, ఆయుష్ మాత్రే, కార్తిక్ శర్మ, డేవాల్ బ్రేవిస్, శివం దుబే, ప్రశాంత్ వీర్, జిమ్మీ ఓవర్టన్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కంపోజ్, మ్యాట్ హెన్రీ. నాకు తెలిసి మాథ్యూ షాట్ని డేవాల్ బ్రేవిస్తో రీప్లేస్ చేస్తారు. ఎందుకంటే బ్రేవిస్కి ఈ పిచ్లో మన కండిషన్స్లో ఆడిన ఎక్స్పీరియన్స్ చాలా ఉంది. బట్ అతనికి ఇంజురీ స్టిల్ ఉంది కాబట్టి 80-90% మ్యాక్సిమం బ్రేవిస్ని ఆడిస్తారనేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. లాస్ట్ మ్యాచ్ అయితే సిఎస్కే చాలా తక్కువ రన్స్ చేసింది, బట్ అదే మిస్టేక్స్ని రిపీట్ చేస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లే. దిస్ టైం వాళ్ళు ఇంకొంచెం మోర్ కాన్సన్ట్రేషన్తో ఆడతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. హోమ్ గ్రౌండ్ కాబట్టి అడ్వాంటేజ్ కూడా వాళ్ళకే ఉంటుంది. ఇప్పుడు మనం పంజాబ్ ప్లేయింగ్ లెవెల్ చూద్దాం. ప్రభ్మాన్ సింగ్, రియాన్ షారియా, కూపర్ కాలనీ మీ అందరికీ తెలుసు. లాస్ట్ మ్యాచ్ ప్రీవియస్ మ్యాచ్ ఆడి పంజాబ్ని సింగిల్ హ్యాండెడ్గా గెలిపించిండు. మీకు తెలియని విషయం ఏంటంటే హీఈస్ ఆల్సో ఏ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్. ఇతనికి స్పిన్ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్. చెన్నై కండిషన్స్ చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. మేబీ ఇతను కూడా బౌలింగ్ చేసి తన బౌలింగ్ని కూడా అందరికి ఎక్స్పీరియన్స్ చేస్తాడు ఈ మ్యాచ్లో అనేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. హీఈస్ ఎ వెరీ గుడ్ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ అండ్ మోర్ ఓవర్ హీఈస్ అన్ అండర్-19 ఆస్ట్రేలియా క్యాప్టెన్. సో చాలా కాన్సన్ట్రేట్ చేయాలి ఈ ప్లేయర్ మీద. వన్ ఆఫ్ ది కీ ప్లేయర్ ఇన్ పంజాబ్ కింగ్స్ అని నేను ఇప్పుడే చెప్పేస్తున్నా. శ్రేయస్ అయ్యర్, హూ ఈస్ ఎ గుడ్ ప్లేయర్ ఆఫ్ స్పిన్. సో ఈ పిచ్లో ఆడే ఛాన్సెస్ ఎక్కువ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నేహల్ వాదేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జెంగ్సన్, బ్యార్లెట్, హర్షదీప్ సింగ్. నా గెస్ ప్రకారం హర్ప్రీత్ బ్రర్ అన్న, విజయ్ కుమార్ వైశ్యాగ్ అన్న ఉంటాడు. ఎందుకంటే మనం చూసుకుంటే రైట్ హ్యాండ్ బ్యాటర్స్ ఎక్కువ చెన్నై సూపర్ కింగ్స్లో. సో హర్ప్రీత్ బ్రర్ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్, ఇతన్ని ఈ స్పిన్ కండిషన్స్లో యూజ్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ మ్యాచ్కి. యాజ్ యూజువల్ యుజ్వేంద్ర చాహల్ ఈజ్ ది ఇంపాక్ట్ ప్లేయర్. మనం ఇప్పుడు హెడ్ టు హెడ్ టీమ్ రికార్డ్స్ చూసేద్దాం. ఏ టీం ఎన్ని టైమ్స్ గెలిచింది అనేసి. టు హెడ్ టీమ్ రికార్డ్ 8 మ్యాచెస్ ఆడితే సిఎస్కే ఓన్ 2 అండ్ పంజాబ్ ఓన్ 6. ఇవి లాస్ట్ 8 ఐపీఎల్ మ్యాచెస్. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఇద్దరికి ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ 32 అండ్ పంజాబ్ 35. కానీ లాస్ట్ 8 మ్యాచెస్ నుంచి పంజాబ్ కొంచెం లీడ్లో ఉంది. సో నాకు కూడా ఇవాళ అనిపిస్తుంది పంజాబ్ సూపర్ కింగ్సే గెలుస్తుంది అని. బికాజ్ వాళ్ళ టీం చూస్తే చాలా అంటే చాలా టఫ్గా ఉంది.
నెక్స్ట్ పిచ్ రిపోర్ట్ చూద్దాం. పిచ్ రిపోర్ట్ ఎక్స్పెక్టెడ్ స్కోర్ ఎంత, యావరేజ్ స్కోర్ ఎంత, అది స్పిన్నర్స్ కా పేసర్స్ కా, అన్ని డీటెయిల్స్ ఆ పిచ్ రిపోర్ట్లో ఉంటాయి. లెట్స్ లుక్ ఇన్ టు ది పిచ్ రిపోర్ట్. యా, పిచ్ రిపోర్ట్. ఈ మ్యాచ్ అయితే చిదంబరం స్టేడియం చెన్నైలో జరుగుతుంది. బ్యాటింగ్ టైప్ గుడ్ అనే చెప్తా, ఎందుకంటే ప్రీవియస్ గా మనం వరల్డ్ కప్ మ్యాచెస్ అన్నీ చూస్తే చాలా ఎక్సలెంట్ ఉండే పిచ్, బ్యాటింగ్ పిచ్. ఇంతకుముందు ఐపీఎల్లో ప్రీవియస్ కండిషన్స్ లో ఇట్స్ ఓన్లీ ఫర్ బౌలింగ్ అన్నట్టుండే, 150 ఆర్ 160 కొడితే ఇట్స్ ఎ మ్యాచ్. సో బట్ కానీ వరల్డ్ కప్ నుంచి కొంచెం బ్యాటింగ్ పిచ్ అయిందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బౌలింగ్ ట్యూబ్ అయితే న్యూట్రల్. లాస్ట్ 8 ఐపీఎల్ మ్యాచెస్ లో స్పిన్నర్స్ కి 64 అండ్ పేసర్స్ కి 35. మనం గెస్ చేసినట్టే స్పిన్నర్స్ కి ఎక్కువ టర్న్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది ఈ పిచ్ మీద. సో స్పిన్నర్స్ కి ఎక్కువ పడినాయని స్టాట్స్ కూడా చెప్తుంది. యావరేజ్ స్కోర్ అయితే 160 ఆర్ 170 ప్లస్ అని నేను చెప్తా, రీచ్ టు 170. బట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న స్కోర్ ఇవాళ అయితే 180. ఎందుకంటే ప్రీవియస్ గా మనం డిస్కస్ చేసాం కదా వరల్డ్ కప్ మ్యాచెస్ గురించి, అలాంటి పిచ్చెస్ మీదనే ఆడుతున్నారు కాబట్టి నేనైతే ఎక్స్పెక్టెడ్ స్కోర్ ఈజీగా 180 ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ టీమ్ బ్యాటింగ్ ఫస్ట్ 7 మ్యాచెస్, టీమ్ బ్యాటింగ్ సెకండ్ 7 మ్యాచెస్. సో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. మేబీ డ్యూ ఒకటి మ్యాచ్ని చేంజ్ చేయొచ్చు, చెన్నైలో డ్యూ ఉంటుంది. సో నాకు తెలిసి టాస్ విన్ అయిన కెప్టెన్ బౌలింగ్ ప్రిఫర్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మనం ఇప్పుడు కీ ప్లేయర్ స్టాట్స్ గురించి చెక్ చేద్దాం. ఏ బౌలర్ ఏ బ్యాట్స్మెన్ ఏ బౌలర్తో స్ట్రగుల్ అవుతున్నాడో అన్ని డీటెయిల్స్ చెక్ చేద్దాం. ఓకే, సిఎస్కే బ్యాటింగ్ వర్సెస్ అపోనెంట్ బౌలర్స్ చూద్దాం. సిఎస్కే బ్యాటింగ్ సంజు శాంసన్ వర్సెస్ యుజ్వేంద్ర చాహల్. చూసుకుంటే 62 బాల్స్కి 71 రన్స్ ఉన్నాయి, 5 టైమ్స్ డిస్మిసల్ అయినాడు. డెఫినెట్గా యుజ్వేంద్ర చాహల్ సంజు శాంసన్ని స్ట్రగుల్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మిడిల్ ఓవర్స్లో ఇన్ కేస్ సంజు శాంసన్ పవర్ ప్లేలో అవుట్ అవ్వకపోతే డెఫినెట్గా యుజ్వేంద్ర చహల్ సంజు శాంసన్ని స్ట్రగుల్ చేసి అవుట్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ మార్కస్ స్టోయినిస్తో కూడా 21 balls 27 runs 2 టైమ్స్ అవుట్ అయినాడు. సో సంజు శాంసన్ అంత ఈజీ కాదు ఈ మ్యాచ్లో పర్ఫామ్ చేయడం. నాకు తెలిసి పవర్ ప్లే వరకు చాలా స్ట్రాంగ్గా ఆడి తర్వాత మిడిల్ ఆర్డర్స్లో అవుట్ అవుతాడని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ సేమ్ ఫర్ జెన్సన్, 36 balls 50 runs 2 wickets. రన్స్ అయితే బాగున్నాయి, స్ట్రైక్ రేట్ కూడా బాగుంది, బట్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, అదే కన్సర్న్. అండ్ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ చాలా హైట్ ఉంటాడు మ్యాక్రో జెన్సన్. సో ఓపెనింగ్లోనే వికెట్ తీస్తాడేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బట్ ఇది ఒక బ్యాటింగ్ పిచ్ అయితే మాత్రం సంజు శాంసన్ని ఈరోజు ఎవరు ఆపలేరు అన్నట్టే హిల్ ప్లే. రుతురాజ్ గైక్వాడ్, అతనికి గ్రౌండ్లో అన్ని రన్స్ లేదు, స్ట్రైక్ రేట్ కూడా జస్ట్ 112 ఉంది యాజ్ పర్ స్టాట్స్. హర్షదీప్ సింగ్కి 46 balls-కి 57 runs చేసి 3 times డిస్మిసల్ అయినాడు. అంటే హర్షదీప్ న్యూ బాల్తో బాల్ చేస్తాడు కాబట్టి నాకు తెలిసి రుతురాజ్ గైక్వాడ్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని ఉంది. కాకపోతే ఇవాళ ప్రెడిక్షన్ ఏంటంటే రుతురాజ్ గైక్వాడే స్కోర్ చేయగలుగుతారు, ఎందుకంటే సిన్స్ ఇట్స్ ఏ హోమ్ గ్రౌండ్. నాకు తెలిసి క్యాప్టెన్ కాబట్టి కొంచెం లాస్ట్ మ్యాచ్లో కూడా రన్స్ లేవు కాబట్టి కొంచెం మోర్ మెచ్యూరిటీతో ఆడతాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఆయుష్ మాత్రే, మాథ్యూ షాట్, ఈ ఆయుష్ మాత్రే జస్ట్ ఒకటే మ్యాచ్, లాస్ట్ సీజన్ ఎక్కువ మ్యాచ్ ఆడలేదు కాబట్టి సో అంత కన్సర్న్ ఏం లేదు, న్యూట్రల్ అని నేను చెప్తాను. శుభ్మన్ దుబే, మనం డిస్కస్ చేయాల్సింది అసలు ఈ ప్లేయర్ గురించి. శివం దుబే స్పిన్నింగ్లో కూడా సూపర్గా ఆడతాడు, పేస్ వచ్చేసరికి కొంచెం అంటే ఏదో కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది, స్ట్రగుల్ అవుతాడు. నాకు తెలిసి ఈ గ్రౌండ్లో సూపర్గా ఆడేది శుభం దుబేనే డౌన్ ది ఆర్డర్ వచ్చి. ఇతను హర్షదీప్ సింగ్ని 21 balls ఫేస్ చేస్తే 30 runs కొట్టి 2 times అవుట్ అయినాడు. నాకు తెలిసి అది డెత్ ఓవర్స్లోనే పాసిబుల్. వెన్ హీ ట్రై టు హిట్ ది బౌండరీస్ ఆ టైంలోనే అవుట్ అయ్యి ఉంటాడని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. వర్సెస్ మార్కస్ స్టోయినిస్ 19 balls 30 runs స్కోర్డ్, ఒక్కసారి కూడా అవుట్ అవ్వాలి. నాకు తెలిసి మార్కస్ స్టోయినిస్కి బౌలింగ్ ఇవ్వరు వెన్ శుభన్ దుబే ఈజ్ బ్యాటింగ్, ఎందుకంటే హీఈస్ అ పవర్ హిట్టర్. మన స్టోయినిస్ అంతా పేస్ వేయలేడు కాబట్టి
మీడియం పేస్ వచ్చిన బాల్స్ని ఈజీగా అవుట్ ఆఫ్ ది బౌండరీ దాటిస్తారు శివం దుబే. సో వాళ్ళు రిస్క్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయను. అండ్ జిమ్మీ ఓటన్ ఫేస్ 8 balls మార్కస్ స్టోయినిస్ని 6 runs కొట్టిండు. ఎక్కువ మ్యాచ్ ఆడలేదు కాబట్టి మన స్టాట్స్ కూడా ఎక్కువ రన్స్ అండ్ ఎక్కువ వికెట్స్ చూపించట్లేదు జిమ్మీ ఓటన్కి. బట్ హీఈస్ ఆల్సో ఏ వెరీ హ్యాండీ ప్లేయర్, ఇంగ్లాండ్ ప్లేయర్. డౌన్ ది ఆర్డర్ వచ్చి హీ క్యాన్ ఆల్సో హిట్ ది బౌండరీస్. మీరు ప్రీవియస్ మ్యాచ్లో చూశారు అతను బ్యాటింగ్ ఎలా ఉంటుందో. బట్ హీఈస్ మోర్ దాన్ దట్ గుడ్ ప్లేయర్. ఇంకా చాలా బాగా ఆడగలుగుతారు. నేను ఆల్రెడీ BBL మ్యాచెస్లో చాలా టైమ్స్ చూసిన ఈ ప్లేయర్ని. హీఈస్ క్యాపబుల్ ఆఫ్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ ఆల్సో. నెక్స్ట్ మనం ఇప్పుడు పంజాబ్ ప్లేయర్స్ని చూసుకున్నాం. మనం ఇప్పుడు చూసుకుంటే పంజాబ్ బ్యాటింగ్స్ వర్సెస్ CSK బౌలింగ్. ప్రియాంశ్ ఆర్య అగైనెస్ట్ ఖలీల్ అహ్మద్ 20 balls ఫేస్ చేసి 38 runs, ఓన్లీ డిస్మిస్డ్ వన్స్. అంటే మంచి స్ట్రైక్ రేట్ ఉంది ఖలీల్ అహ్మద్ మీద. ఒకసారి డిస్మిస్ అయ్యాడు, బట్ ఇట్స్ ఓకే. మంచి స్ట్రైక్ రేట్ అయితే ఉంది. హీ క్యాన్ స్కోర్ అగైనెస్ట్ ఖలీల్ అహ్మద్. ఎందుకంటే లెఫ్ట్ ఆర్మ్ బౌలర్, లెఫ్ట్ ఆర్మ్ బ్యాట్స్మెన్. సో ఏ ఇష్యూ ఉండదు మ్యాక్సిమం. హీ క్యాన్ హిట్ బౌండరీస్ అగైనెస్ట్ ఖలీల్ అహ్మద్. అండ్ అగైనెస్ట్ నూర్ అహ్మద్ 6 balls, scored 8 runs and 1 time out. ప్రియాంశ్ ఆర్య కొంచెం స్పిన్కి స్ట్రగుల్ అవుతాడు. మనం ప్రీవియస్ మ్యాచెస్ చూసుకుంటే పేసర్స్కి అవుట్ అవడం కన్నా స్పిన్నర్స్కి అవుట్ అవడమే ఎక్కువ టైమ్స్ చూసాం. సో నాకు తెలిసి పవర్ ప్లే తర్వాత ప్రియాంశ్ ఆర్య నూర్ అహ్మద్ అవుట్ అవుతాడని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రవ్ సిమ్రన్ అగైనెస్ట్ ఖలీల్ అహ్మద్ స్కోర్డ్ 48 runs in 30 balls, ఓన్లీ డిస్మిస్డ్ వన్స్. ఈ ప్లేయర్ కూడా చాలా స్ట్రాంగ్ ప్లేయర్. ఫస్ట్ బాల్ నుంచే అటాక్ చేయాలి అని ఉండే కాన్సెప్ట్ ఆఫ్ ప్లేయర్. సో ఇతన్ని ఫేస్ చేయడం కూడా అంత ఈజీ కాదని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కూపర్ కొలిని ఇది సెకండ్ మ్యాచ్ అవడంతో ఇక్కడున్న స్టాట్స్ ప్రీవియస్గా BBLలో ఉన్న స్టాట్స్ ఆర్ ఎల్స్ ఇంటర్నేషనల్ వేరే లీగ్స్లో ఉన్న స్టాట్స్. కూపర్ కొలిని కూడా గుడ్ ప్లేయర్. బట్ ఈ ప్లేయర్ స్పిన్ని కొంచెం స్ట్రగుల్ అవుతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే చెన్నై సూపర్ కింగ్స్లో చాలా గుడ్ స్పిన్నర్స్ ఉన్నారు. సో మేబీ కూపర్ కోహ్లీని ఇవాళ ఆడడు ఏమో అని నేను ప్రెడిక్ట్ చేస్తున్నా. అండ్ శ్రేయస్ అయ్యర్ అగైనెస్ట్ ఖలీల్ అహ్మద్ 25 balls, 33 runs, ఓన్లీ 1 dismissal. శ్రేయస్ అయ్యర్ డౌన్ ది ఆర్డర్ 2 down వస్తున్నాడు కాబట్టి ఖలీల్ అహ్మద్ని ఫేస్ చేసే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. మేబీ ఫేస్ చేసిన మిడిల్లో ఎగ్జాక్ట్ ఆఫ్టర్ 10 hours ఆర్ డెత్లోనే ఫేస్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి చూడాలి. అండ్ నూర్ అహ్మద్ హీ ఫేస్ 1 ball and scored 6 runs and not dismissed. శ్రేయస్ అయ్యర్ గుడ్ ప్లేయర్ ఆఫ్ స్పిన్. సో యాజ్ ఎ క్యాప్టెన్ ఇతను చెన్నై సూపర్ కింగ్స్ స్పిన్నర్స్ని చాలా ఈజీగా ఆడేసి చూసి ఆడగలుగుతాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. శ్రేయస్ అయ్యర్ నుంచి నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. వదేరా ఫేసింగ్ నూర్ అహ్మద్ 9 balls ఫేస్ చేసి 25 runs కొట్టినాడు. సూపర్గా ఉంది ఇతని హిట్టింగ్ జోన్ అగైనెస్ట్ నూర్ అహ్మద్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, ఎవరైతే లెఫ్ట్ ఆర్మ్ ఉంటారో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అంటారో ఈజీగా స్కోర్ చేయగలుగుతారు. ఎందుకంటే యాంగిల్ ఇంపార్టెంట్. యాంగిల్ నుంచి వచ్చే బాల్ని ఈజీగా గెస్ చేసి బౌండరీ కొట్టగలుగుతారు. అదే నూర్ అహ్మద్ని రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్స్ చాలా స్ట్రగుల్ అవుతారు. కావాలంటే మీరు ఈ మ్యాచ్లో చెక్ చేయండి ఇది కరెక్టా కాదా అని. శశాంక్ సింగ్ స్టాట్స్ నేను అసలు నమ్మను. ఎందుకంటే హీస్ కైండ్ ఆఫ్ ప్లేయర్ డౌన్ ది ఆర్డర్ వస్తాడు. హీ ఆల్వేస్ వాంట్ టు హిట్ 6s, 4s అండ్ మ్యాచ్ విన్నింగ్ కోసం ఆడతాడు. కాబట్టి మేబీ ఏ బౌలర్ ఫేస్ చేసినా కానీ అవుట్ అయినా కానీ అది పార్ట్ ఆఫ్ హిట్టింగ్ మూమెంట్ కాబట్టి అవుట్ అయి ఉంటాడని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఐ డోంట్ గో విత్ స్టాట్స్ ఇన్ దిస్. మార్కస్ స్టోయినిస్ స్ట్రగుల్ అవుతాడని చెప్తా ఈ మ్యాచ్. హీఈస్ ఇన్ గుడ్ ఫామ్, బట్ చెన్నై పిచ్లో ఆడాలంటే కొంచెం టఫ్గా ఉంటుంది. సో ఇతను వేరే ప్లేయర్స్కి స్ట్రగుల్ అవుతాడని, మ్యాక్సిమం అందరు బౌలర్స్కి స్ట్రగుల్ అవుతాడని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎక్కువ స్ట్రగుల్ చేసేది మార్కస్ స్టోయినిస్ని, నూర్ అహ్మద్ ఎగ్జాక్ట్గా, అండ్ మ్యాట్ హెన్రీ. జెన్సన్ ఈజ్ ఎ గుడ్ ప్లేయర్ ఆఫ్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్. ఈ మ్యాచ్లో జెన్సన్
చాలా బాగా పర్ఫామ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా విత్ ది బాల్. అండ్ ఇఫ్ పాసిబుల్ బ్యాట్ ఛాన్స్ వస్తే బ్యాట్తో కూడా పర్ఫామ్ చేస్తాడు. ఇదేనండి కీ ప్లేయర్ స్టాట్స్. మనం ఇవాళ జరగబోయే మ్యాచ్లో కీ ప్లేయర్స్ ఎవరు అని చెక్ చేద్దాం. మనం కీ ప్లేయర్ ప్రెడిక్షన్స్ చూద్దాం. చెన్నై సూపర్ కింగ్స్ నుంచి అయితే నూర్ అహ్మద్ అండ్ రుతురాజ్ గాయక్వాడ్ పర్ఫామ్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ శివం దుబే ఈజ్ ఆల్సో ఏ మెయిన్ కంటెండర్ ఆఫ్ దిస్ మ్యాచ్. అతను కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తారు అనుకుంటున్నా. బ్రేవిస్ని ఆడించే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇఫ్ బ్రేవిస్ టీంలో ఉంటే డెఫినెట్గా బ్రేవిస్, శివం దుబే అండ్ గాయక్వాడ్ విల్ పర్ఫామ్ టుడే. అండ్ ఫ్రమ్ బౌలింగ్ సైడ్ నేను నూర్ అహ్మద్ని మాత్రమే గెస్ చేస్తున్నా. బాగా మంచి బౌలింగ్ చేస్తాడు ఈ పిచ్లో అని. అండ్ కీ ప్లేయర్స్ ఫర్ దిస్ పంజాబ్ శ్రేయస్ అయ్యర్ అండ్ ప్రియాంశ్ ఆర్యా, హర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్. హర్షదీప్ సింగ్ ప్రీవియస్ మ్యాచ్లో చాలా దారుణంగా బౌలింగ్ చేశాడు, అన్ని వైడ్ స్కోర్ ఇచ్చాడు. బట్ ఈ మ్యాచ్లో పర్ఫామ్ చేస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ ద మ్యాచ్ విన్నర్ అయితే పంజాబ్ కింగ్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. 80% ఛాన్సెస్ పంజాబ్కి గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కానీ ఎక్కడో మ్యాచ్ కొంచెం బెటర్గా ఛాన్స్ వస్తే సిఎస్కే కూడా విన్ అవుతుంది. బట్ ఐ గో విత్ పంజాబ్ దిస్ టైం. ఇదేనండి ఇవాళ జరగబోయే సిఎస్కే వర్సెస్ పంజాబ్ మ్యాచ్ ప్రెడిక్షన్. మీకు నచ్చినట్టయితే ఫాలో చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. నేను ఇంకా ఏం ఇంప్రూవ్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్పండి. మీకు ఏదన్నా డిఫరెంట్ స్టాట్స్ ఇంకా వేరే స్టాట్స్ ఏమన్నా కావాలంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను డెఫినెట్గా ఆ స్టాట్స్ ప్రొవైడ్ చేస్తాను. మనం ఇచ్చే క్రికెట్ నాలెడ్జ్ నాకు ఆల్రెడీ తెలుసు, అందరికీ రీచ్ అవ్వాలి అని నేను ఈ వీడియోస్ చేస్తున్నా. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. బాయ్.